పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. మీరేమో పిఠాపురంలో వైసీపీ చాలా సునాయాసంగా విజయం సాధిస్తుంది అంటున్నారు. కానీ అదే పద్మనాభం అదే పిఠాపురం నుంచి 2009లో పోటీ చేసి 3వ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది అంటారు పిఠాపురంలో? మొన్న ఆయన స్టేట్మెంట్ చూశాను సార్, 1,00,000 మెజార్టీతో గెలుస్తామని ఒక స్టేట్మెంట్ చూశాను సార్. గతంలో ఎంపీకి పోటీ చేశాను సార్ 94లో. నా మీద పోటీ చేసిన అభ్యర్థి ఏమన్నారో తెలుసండి, 1,00,000 ఓట్లకి ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను స్వీకరించను ఈ పదవి అని అన్నారండి. 1,30,000 చిల్లరతోటి నేను గెలిచాను సార్. ఇది కూడా అంతే సార్. సొల్లు అబద్ధాలు ఏదో ఆవేశంగా మాట్లాడితే తప్పడు కొట్టేస్తారు, ఉద్రేకంగా మాట్లాడితే ఉద్రేకంగా నడించేస్తే ప్రజలు ఆకర్షితులవుతారని చెప్పేసి తప్పుడు విధానంతో నడుస్తున్నారు సార్. ఎక్కడండి సినిమా వాళ్ళు ఎక్కడ వస్తారు సార్? నిత్యం ప్రజల్లో ఉన్న వాళ్ళకే దిక్కు లేదే. వీరు 6 నెలలకి సంవత్సరానికి వస్తే ప్రజలు ఓటేస్తారా? గెలిచేస్తారా సునాయాసంగానే? ఎక్కడ గెలిచేస్తారు సార్? సినిమా వాళ్ళు రాజకీయాలుగా వచ్చారు, ఒక ఎన్టీ రామారావు నమ్మారు సార్. ఎవరిని నమ్మలేదు సార్. జముని గారు వచ్చారు, కృష్ణ గారు వచ్చారు, సత్యనారాయణ గారు వచ్చారు, శారద గారు వచ్చారండి, కృష్ణరాజు గారు వచ్చారు. ఎవరిని నమ్మలేదు సార్. వీరి పరిస్థితి అంతే సార్. ఏమి తేడా ఉండదు. మొన్న చెప్పాను, నమ్మింది ఎన్టీ రామారావు నమ్మారు సార్. తమిళనాడులో ఎంజి రామచంద్ర గారిని నమ్మారు సార్. సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని ఎవరిని నమ్మలేదు సార్. నమ్మరు, భవిష్యత్తులో కూడా నమ్మరు సార్. సినిమా షూటింగ్ వచ్చినా వస్తారు సార్, రిటర్న్ టికెట్ కూడా తీసుకుని వస్తుంటారు సార్. నేను అనుభవించాను సార్, కృష్ణరాజు గారితో అనుభవించాను నేను. మండే ఉదయం నాటమండి, ట్యూస్డే మధ్యాహ్నం ఫ్లైట్ తీసుకుని వచ్చేయడం, వెళ్ళిపోవాలి. మళ్ళీ 6 నెలలకు వచ్చేవారు సార్. ఇక్కడ వారిని గెలిపించడం కోసం పడ్డ కష్టం అంతా వృధా అయిపోయి సార్. ఆ సమస్యలకు సమాధానం చెప్పలేకపోయేవాళ్ళం సార్. అయ్యా, సినిమా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండదు సార్. ఈజీ గోయింగ్ సార్. ఏదో అతిథులు అనుకుంటారు సార్, భగవంత్ స్వరూపులు అనుకుంటారు. ఎవరికి భగవంత్ స్వరూపులు సార్? ఎవరికి సార్?